ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో వెన్ను నొప్పి వస్తుంది. అయితే చాలా మంది దీన్ని మామూలు సమస్య అనుకుని వదిలేస్తున్నారు. నొప్పి తగ్గడానికి నొప్పి మాత్రలు వేసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. కానీ దీని వెనుక ప్రమాదకరమైన కారణాలు ఉండవచ్చు. సాధారణంగా ఎక్కువసేపు కూర్చోవడం, తప్పుగా కుర్చీలో కూర్చోవడం, నిద్రలో సరిగ్గా పడుకోకపోవడం, కష్టమైన పనులు చేయడం లాంటివి వెన్ను నొప్పికి ముఖ్య కారణాలు. అంతేకాదు, వెన్నుముక డిస్కు జారిపోవడం, వెన్నులో గాయాలు, ఆస్టియోపోరోసిస్, బరువు పెరగడం, మానసిక ఒత్తిడి లాంటివి కూడా వెన్ను నొప్పికి కారణమవుతాయి. కొత్త పరిశోధనల ప్రకారం వెన్నెముక్కలో వచ్చే ఒక రకం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయిన స్పాండిలోడిస్కిటిస్ కూడా వెన్ను నొప్పికి కారణం. ఇది శరీరంలో ఉన్న వేరే భాగాల నుండి వ్యాపించే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఒకసారి వెన్నెముక ఇన్ఫెక్షన్కు గురైతే శరీరంలో తీవ్రమైన వాపు నొప్పి వస్తుంది. ఇది చాలా అరుదైన సమస్య అయినప్పటికీ దీని గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఈ ఇన్ఫెక్షన్ గుర్తించకుండా వదిలేస్తే అది నరాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకే వెన్నులో వస్తున్న నొప్పిని మామూలు అనుకోకుండా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. వెన్నెముకలో ఉండే డిస్కులు శరీరానికి అవసరమైన సాగే గుణాన్ని, ఒత్తిడిని తట్టుకునే లక్షణాలు కలిగి ఉంటాయి. వీటిలో ఎక్కువగా నీరు ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ ఈ నీటి శాతం తగ్గిపోవడం వల్ల అవి కుదించుకునే శక్తిని కోల్పోతాయి. ఇది డిస్కులు చీలిపోవడానికి లేదా స్లిప్ అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇప్పుడు వెన్నునొప్పి సమస్య మహిళల్లో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. గర్భధారణ, ప్రసవం తర్వాత కండరాలు బలహీనపడడం, గర్భాశయ సంబంధిత వ్యాధులు, హార్మోన్ల మార్పులు లాంటివి దీనికి ముఖ్య కారణాలు. ఇంకా మెనోపాజ్ సమయంలో ఎస్ట్రోజన్ లోపం వల్ల ఎముకలు బలహీనం అవ్వడం కూడా వెన్ను నొప్పికి దారి తీస్తుంది. ఆస్టియోపోరోసిస్ లాంటి ఎముకల వ్యాధులు మహిళల్లో ఎక్కువగా ఉండడం వల్ల చిన్న ఒత్తిడికి వెన్నెముక్క దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో వెన్ను నొప్పి మామూలు కంటే ఎక్కువగా బాధిస్తుంది. ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్యలో ఇది ఒకటి అయినప్పటికీ దీని వెనుక ఉన్న కారణాలు గుర్తించడం చాలా అవసరం. ముఖ్యంగా నొప్పి క్రమం తప్పకుండా వస్తున్నా, మందులు వాడినా తగ్గడం లేదు అనిపిస్తే వెంటనే వెన్ను సంబంధిత నిపుణుడిని సంప్రదించాలి. శరీరం ఇచ్చే సంకేతాలను పట్టించుకోకపోతే చిన్న సమస్య పెద్ద ఆరోగ్య సమస్యగా మారే ప్రమాదం ఉంది. అందుకే సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకుని నొప్పికి అసలు కారణం ఏంటో తెలుసుకుని చికిత్స చేయించుకోవడం ద్వారా దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు.